కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 7. ఎందుకంటే రాజ్యపూజ్యం 3 ఉంది. ఎవరో మమ్మల్ని ఇబ్బంది గౌరవించడం బాగా ఉండదు, ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఆదాయం బాగానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఆదాయం తగ్గట్టుగానే ఖర్చు పెడతారు, చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతుంటారు. కానీ మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి చంద్రుడు ప్రతిదానికి మనకారకుడు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి చంద్రుడు కాబట్టి ఆయన ప్రతి విషయంలో కూడా మనం మాట్లాడే మాటను బట్టే మన యొక్క నడవడిక కూడా బాగుంటుంది. ప్రతి కూడా హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. కొంచెం తొందరపడి మాట మాట్లాడినట్లయితే అది పని విధాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అన్ని రంగాల్లో బాగా రాణిస్తారు. క్రీడాకారులకి, విలేకరులకు కూడా మంచి గుర్తింపు రాణింపు ఉంటుంది. పత్రికా రంగాల వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. దేనికి భయపడక్కలే కర్కాటక వాళ్ళకి. ఇప్పటికి వాళ్ళకి అదర్శనం కూడా వెళ్ళిపోయింది కాబట్టి అన్ని విధాలా బాగుంటుంది. ఆదాయం చాలా బాగుంది. ఆదాయం తగ్గట్టుగానే ఆ డబ్బులు వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోండి. జలసాలకు వెళ్ళకండి. జలసా ఖర్చు పెట్టుకొని వృధా చేసుకోకుండా దాన్ని నెక్స్ట్ మళ్ళీ జనరేషన్ మళ్ళీ ఈ డబ్బు దాచుకున్న డబ్బును మళ్ళీ మనం ఉపయోగించినట్టుగా ఉండాలి. అంతేగాని డబ్బు ఉంది కదా అని అనవసరం ఖర్చు పెట్టుకుంటే ఇబ్బంది పడతారు. ఎప్పుడైనా మన డబ్బును మనం డిపాజిట్ చేసుకుంటూ ఉండాలి. లేకుంటే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవాలి. అట్లా చేసుకుని ప్లాన్గా చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇబ్బంది అంటుంది కర్కాటక వాళ్ళకి. చేసే ప్రతి పని మీద జాగ్రత్త పెట్టండి. దయ కార్యక్రమాల్లో పాల్గొనండి. అన్ని విధాలా బాగుంటుంది.